ఇక్కడ చేపల కూర ఉంటున్నారు చూడొచ్చు. ఏం చేపలు మీ పేరు? మూడింది నాగేశ్వరరావు. వీళ్ళకి చాలా ఉంటాయండి నేరేడు పళ్ళు. వెళ్దాం. వీళ్ళ ఇల్లు ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. లైట్ కరెంట్ ఉంటుందమ్మా మీది? లేదా కరెంట్ కూడా లేదా? ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు మండలానికి సంబంధించిన కిత్తమూరుపేట అనే గ్రామాన్ని చూడడానికి వెళ్తున్నామండి. ఈ కిత్తమూరుపేట అనే గ్రామం కొండల మధ్యలో ఉన్న ఒక అందమైన చిన్న పల్లెటూరు. కొండల్లో ప్రజల జీవన విధానం తెలుసుకోవడానికి మనం ఈ ప్రాంతానికి రావడం జరిగింది. కిత్తమూరుపేట మ్యాప్ లో ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి చూడండి. అవన్నీ కొండ ప్రాంతాలు, మధ్యలో ఒక చిన్న గ్రామం, అలాగే అక్కడ దగ్గరలో ఒక చెరువులా కనిపించే ప్రాంతం కూడా కనిపిస్తుంది. అవన్నీ చూడాలంటే మనం ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ లొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ప్రజలు ఎలా జీవిస్తారు అనేది ఈ వీడియోలో చూద్దామండి. యాక్చువల్గా ఈ ప్రాంతం అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో కలిసి ఉండాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాంతాలన్నీ కాకినాడ జిల్లాలో మిగిలిపోయాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత రియల్గా ఆ ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయో మనం చూద్దామండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాకు సంబంధించిన పత్తిపాడు మండలానికి సంబంధించిన కొన్ని అటవీ ప్రాంతాల్లో గ్రామాలను పరిచయం చేయడానికి ఈ ప్లేస్కి రావడం జరిగింది. ప్రస్తుతం మనం పత్తిపాడు మండలంలోని ఉత్తరగంచి అనే గ్రామంలో ఉన్నాం. ఈ ఉత్తరగంచి అనే గ్రామంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని కొండపైన అంటే కొండల మీద కొన్ని గ్రామాలు అయితే ఉన్నాయంట. అవి ఏ విధంగా ఉన్నాయో మీకు చూపించడానికి సరదాగా ఈ ప్లేస్ ఏ విధంగా ఉందో ఈరోజు చూద్దాం. కొండపైకి వెళ్ళి అక్కడ ఉండే ప్రజలు ఏ విధంగా ఉంటారు, ఏజెన్సీ గ్రామాల్లో కొన్ని గ్రామాలు ఉంటాయి కదా, వాళ్ళ ఈ అటవీ ప్రాంతాల్లో ప్రజలు ఏ విధంగా నివసిస్తారు అనేది వీడియోలో చూద్దాం. ప్రస్తుతం అయితే ఉత్తరకంచి అనే గ్రామం నుంచి బయలుదేరి ముందుకెళ్ళిన తర్వాత ఈ కొండ ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. కొంత దూరం ప్రయాణించామండి. ప్రయాణించిన తర్వాత లొకేషన్ అయితే ఎక్సలెంట్గా కనిపిస్తుంది. చూసారు కదా నా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండే లొకేషన్ ఏ విధంగా కనిపిస్తుందో. ఈజ్ వెంకటరాజ్ అని మా ఫ్రెండ్, తనే చూపిస్తున్నాడు ఈ లొకేషన్ అంతా. గిరిజనులు ఉండే ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి మీకు పరిచయం చేయడానికి మేమైతే ఆ ప్లేస్కి వెళ్తున్నాం. ముందుకెళ్ళిన తర్వాత ఆ లొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాం. ప్రస్తుతం అయితే మనం ఉత్తరగంచి అలాగే పెద్దపాలెం గ్రామాల మీదుగా ప్రయాణిస్తే ఇక్కడ దగ్గరలో ఒక ప్రాజెక్టుకి రావడం జరిగింది. ఇది చంద్రబాబు సాగర్ ప్రాజెక్ట్ అని పిలుస్తూ ఉంటారన్నమాట. ఏంటంటే దీంట్లోకి వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడ దగ్గరలో 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి దారపల్లి వాటర్ ఫాల్స్ ఉందంటండి. ఆ దారపల్లి వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్, అలాగే ఈ కొండ ప్రాంతాల్లో కురిసిన వాటర్ అంతా, వర్షం కురిసిన వాటర్ అంతా ఇక్కడ స్టోరేజ్ చేస్తారన్నమాట. ఇక్కడ స్టోరేజ్ చేసి ఈ చుట్టుపక్కల గ్రామాలకి, అంటే సుమారు ఈ కొండ ప్రాంతంలో దిగువ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నిటికీ నీరు అందించే ప్రాజెక్ట్ మటుది. అలాగే చాలా అంటే ఈ నీటి మీదే ఆధారపడి చాలా పంటలు పండిస్తున్నారు. అక్కడ దూరంలో మనకి అరటి అలాగే చాలా పంటలు పండిస్తున్నారు బట్ అవన్నీ ఈ నీటి మీదే ఆధారపడి అక్కడ చాలా గ్రామాలు అలాగే పంటలు పండించడం జరిగింది. ఇది అంటే చాలామంది దీన్ని చంద్రబాబు సాగర్ ప్రాజెక్ట్ అని పిలుస్తుంటారు. సుమారు 2000 సంవత్సరాలు ఎప్పుడు నిర్మించడం జరిగిందంట. కానీ ఇక్కడ లొకేషన్ మాత్రం మీకు ఎందుకు చూపిస్తున్నానంటే చుట్టూ ఎటు చూసినా కొండ ప్రాంతాలు, మధ్యలో ఒక లోయ లాంటి ప్రాంతంలో ఇక్కడ నీటిని నిలవగట్టారన్నమాట. ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది. అలాగే ఇక్కడ శ్రీ ఆంజనేయం అనే మూవీ ఉంది కదండి, నితిన్ హీరోగా చేసిన సినిమా కూడా ఇక్కడే ఈ ప్రాంతంలోనే చేశారంట. చాలా అంటే చాలా ఈ కొండ ప్రాంతాలు ఆహ్లాదకరంగా ఉంటాయి కాబట్టి చాలా మూవీస్ కూడా ఇక్కడ తీయడానికి అవకాశం ఉంటుంది. అలాగే పైన మనకు కనిపిస్తుంది కదా కొండ ప్రాంతాల్లో పైన కూడా చాలామంది గిరిజనులు అలాగే చాలామంది ప్రజలు నివసిస్తూ ఉంటారన్నమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా నివసిస్తారు, వాళ్ళ ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉంటుందో రేపటి వీడియోలో మనం చూద్దాం.
అంతవరకు ఈ చుట్టూ కింద ఉండే ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయో మీకు పరిచయం చేయడానికి ఈ ప్లేస్కి రావడం జరిగింది. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పటి వరకు మనం కోనసీమ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చూసి ఉన్నాం కాబట్టి మనకి ఈ ప్రాంతం కొత్తగా ఉంటుంది. ఇప్పటి నుంచి ఈ కొండ ప్రాంతాల ప్రజలు ఏ విధంగా ఉంటారు అనేది రేపటి వీడియోలో చూద్దాం. అంతవరకు ఇక్కడ ఉండే లొకేషన్ ఒకసారి చూద్దామండి. హాయ్ బ్రో. హాయ్ సార్. నీ పేరేంటి? చిన్న అండి. చిన్న. మీది ఎవరు? పేట సార్. అంటే కొత్తమూరిపేట? కిత్తిమూరిపేట. కిత్తిమూరిపేట. అవును సార్. ఓకే. ఇక్కడ ఎంతమంది ప్రజలు ఉంటారు మీ ఊళ్ళో? అంటే ఎంత జనాభా ఉంటారు మీ ఊళ్ళో? జనాభా అంటే ఒక దగ్గరగా ఒక 600 మంది అలా ఉంటారు. 600 మంది ఉంటారా? ఉంటారు సార్. ఇప్పుడు ఇక్కడ ఒక ఏరియా కనిపిస్తుంది కదా, దీన్ని ఏమంటారు? చంద్రబాబు సాగర్ సార్. చంద్రబాబు సాగర్. అవును. ఓకే. ఇక్కడ అంటే ఇందులో వాటర్ని నిలవగడతారా? అవునండి. ఈ నీరు మీకు దేనికి ఉపయోగపడుతుంది? మామూలుగా పొలాలకి వ్యవసాయం గట్ట ఉపయోగపడుతుంది సార్. ఓకే. వ్యవసాయానికి ఈ నీరుని ఉపయోగిస్తూ ఉంటారు. అవును. అలాగే తాగడానికి కూడా ఇదే వెళ్తూ ఉంటుందా? కాదు సార్, ఓన్లీ పొలాలకు వెళ్తూ ఉంటుంది. అవును సార్. మరి మీకు తాగడానికి నీరు కావాలంటే ఎలాగా? బోర్లు ఉన్నాయి సార్. బోర్ వేస్తే మంచి నీరు వస్తుందా? వస్తా సార్. మీ ఊరి దగ్గరలో ఒక చిన్న జలపాతం వెళ్తుంది కదా, అది ఎప్పుడు వస్తూ ఉంటుంది వాటర్? ఇప్పుడు వస్తూ ఉంటుంది సార్. వర్షాకాలంలో వస్తుంది? మామూలుగా వస్తుంది. అంటే ఎక్కువ వస్తుంది ఇంకానే? అవును. ఓకే. ఇక్కడ కొండలు ఉన్నాయి కదా? అవును సార్. ప్రస్తుతం అంటే నువ్వు చదువుకుంటున్నావు లేకపోతే ఇంకేమైనా చేస్తావా? చదువుకుంటున్నాను సార్. ఏం చదువుతున్నావు? 10th క్లాస్ సార్. 10th క్లాసా? ఓకే. ఇక్కడ ప్రజలందరూ దేని మీద అంటే ఏం పనులు చేస్తూ ఉంటారు? మామూలుగా వ్యవసాయం చేసుకుంటారు. వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. పొలాలు గట్ట ఊడుస్తూ ఉంటారు. మీరు కూడా చేస్తూ ఉంటారు? నువ్వు కూడా వెళ్తూ ఉంటావా? వెళ్తాను సార్. ఓకే. అంటే అంటే ఏం పనులు చేస్తూ ఉంటావు? మామూలుగా గింజలు వేయడం అలాంటివి చేస్తాను సార్. అంటే జీడి గింజలా? అవును. ఇంకా మొక్కజొన్న. ఆ పైన కొండల మీద జీడి పళ్ళు ఉంటాయా? ఉంటాయి. జీడి పిక్కలు అవి ఉంటాయా? ఉంటాయి సార్. ఓకే. అంటే కొండ మీద కొంతమంది ప్రజలు జీవిస్తూ ఉంటారంట కదా, వాళ్ళు ఎక్కడ ఉంటారు మనకు తెలుస్తుందా? మామూలు తెలియాలంటే కాదు, పైనకి వెళ్ళాలంటే ఊర్లు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎలా వెళ్ళాలి మేము? వెళ్ళాలి సార్. ఈ రోడ్ అంపడు వెళ్ళిపోతే పైకి వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోవచ్చు సార్. ఓకే. ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ నుంచి సార్? ఒక ఊరు దగ్గర అయితే 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు వెళ్తే ఒక ఊరు వస్తుందా? అవును. ఓకే. వాళ్ళందరూ మీ వాళ్ళేనా లేకపోతే వాళ్ళు వేరా? వాళ్ళు వేరే సార్. వాళ్ళు వేరే. సంత అంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు కొన్ని వస్తువులు అమ్ముతారని విన్నాం, నిజమేనంటావా? నిజమే సార్. ఎప్పుడెప్పుడు వస్తారా కిందకి వెళ్ళా? సోమవారం వస్తారండి. సోమవారం కింద సంతకు వస్తారా? అవును. ఓకే. వాళ్ళు అట్టుకొచ్చి అమ్ముతూ ఉంటారా లేకపోతే మీ దగ్గర కొనుక్కుంటారు? వాళ్ళు వచ్చి అమ్ముతారు, మా దగ్గర కూడా కొంటారు. ఓకే. వాళ్ళు కొన్ని వస్తువులు తెచ్చుకుని ఇక్కడ అమ్ముతారు, మీ దగ్గర కూడా కొన్ని వస్తువులు అమ్ముతూ ఉంటారు అన్నమాట. అవును సార్. ఓకే. ఇంకేమైనా ఉంటాయమ్మా ఇక్కడ నాకు తెలియని విషయాలు? అంటే మాది ఎక్కడి నుంచి వచ్చాము సరదాగా ఈ ప్లేస్ చూద్దామని వచ్చామట. అవును సార్. ప్రస్తుతం అయితే మనం కిత్తమూరిపేట సంబంధించిన ఒక అబ్బాయి అనేది కలవడం జరిగింది. వీళ్ళు కొండ కింద ప్రాంతంలో ఉంటారు అనమాట. కొండ పైన చాలామంది ప్రజలు నివసిస్తూ ఉంటారంట. అలా ప్రతి సోమవారం అయితే ఇక్కడ మార్కెట్ ఉంటుందంటే ఆ మార్కెట్లో వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు ఇక్కడ అమ్ముతూ ఉంటారంట. వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇక్కడ కొనుక్కుని వెళ్తూ ఉంటారన్నమాట అని ఈ అబ్బాయి చెప్పడం జరిగింది. అంటే మనకు తెలియని విషయాలు ఇక్కడ ఉంటాయి కదా, అంటే మనకే తెలిసినట్టు కొన్ని ఉంటాయి, మనకు తెలియని విషయాలు ఇక్కడ గ్రామస్తులను అడిగి తెలుసుకోవడం వల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువ విషయాలు తెలుస్తాయన్నమాట. అందుకే ఈ అబ్బాయిని అడగడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ సార్. ఓకే. వెల్కమ్. బ్రో ఇప్పుడు నుంచి కొంత దూరం ప్రయాణించాం కదా, ముందుకెళ్ళిన తర్వాత ఏ గ్రామాలు ఉన్నాయి కొన్ని చెప్తావా? ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు, సుమారు 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనకి పాండవులపాలెం అనే ఊరు వస్తుంది. ఓకే. పాండవులపాలెం. అక్కడ మనకి
ప్రైమరీ స్కూల్ లేవు కానీ ఒక హై స్కూల్ ఒకటి ఉంది. గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాల ఉంది. అక్కడ ఈ చుట్టుపక్కల ఏజెన్సీ ఏరియా వాళ్ళందరూ కూడా ఆ పాఠశాలలోనే చదువుతారు. ఆ స్కూల్లో సుమారుగా మనకి 3rd క్లాస్ నుంచి మనకి 10th క్లాస్ వరకు ఆడపిల్లలకి మట్టిగా మాత్రమే ఉంటుంది. ఆ స్కూల్లో చదువుతూ ఉంటారు పిల్లలకి. దగ్గరలో అయితే పాండవులపాలెం అనే గ్రామం ఉంది. ఇక్కడ వెనకాల ఉండే కొండ ప్రాంతం చూసారా? ఈ కొండ ప్రాంతాల్లో ఎక్కువ కురిసిన వాటర్ అంతా ఇటువంటి జలపాతాలు ప్రవహిస్తూ ఉంటాయన్నమాట. మన ఏరియాలో అంటే కోనసీమ చుట్టుపక్కల ప్రాంతాలు ఇటువంటి జలపాతాలు అయితే ఉండవు. ఈ కొండ ప్రాంతాలు ఇటువంటి జలపాతాలు చూస్తుంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది, మనకు కూడా సరదాగా కూడా ఉంటుంది అన్నమాట. చూసారు కదా ఇటువంటి, అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్, బట్ వర్షాకాలంలో అయితే ఈ ప్రాంతం అంతా ఎక్కువగా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి తక్కువ ఫ్లోటింగ్ ఉంది, అయినా కానీ వాటర్ ఏ విధంగా ఉందో చూద్దాం. చాలా అంటే చాలా స్వీట్గా ఉందన్నమాట ఈ వాటర్ కూడా. అనిపిస్తుంది కింద ఏ స్టోన్ ఉందో కూడా మనకు తెలిసిపోతుంది. ఇది కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఈ ప్లేస్ ఈ విధంగా ఉంది. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత మిగతా ప్రాంతం ఏ విధంగా ఉందో అది కూడా చూద్దామండి. మనం కిత్తమూరుపేట అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కొన్ని పూరిగుడిసెలు అయితే ఉన్నాయి చూసారా? ప్రస్తుతం కూడా అంటే ఈ మధ్యకాలంలో కాలక్రమేణా ఎవరో ఎక్కడా ఉండట్లేదు అన్నమాట పూరిగుడిసెలు. బట్ ఈ గ్రామంలో అక్కడక్కడ కనిపిస్తున్నాయి. అంటే చాలా నీట్గా కూడా చూసుకుంటున్నారు అన్నమాట వీళ్ళు. ఇక్కడ మా అమ్మగారు అయితే ఉన్నారు. ఆ మా అమ్మగారిని కొన్ని విషయాలు అడిగి కొన్ని మాటలు మాట్లాడదాం. మా అమ్మగారు మీ పేరేంటి? నా పేరు లక్ష్మి అండి. గొంతమ్మ. మీది ఏ ఊరు మామగారు? కిత్తమూరుపేట. ఓకే. ఎంతమంది ఉంటారు మా అమ్మ ఇక్కడ? ఇల్లు తల్లి పిల్ల ఇద్దరు ఉంటారా? 100 గడప ఉంటుందండి. 100 గడప ఉంటుందా? మీరు అందరు కిత్తమూరుపేట గ్రామస్తులే. మీకు అన్ని దొరుకుతాయి అమ్మ ఇక్కడ? అన్ని దొరుకుతాయండి. కూరగాయలు ఓకే. ఏముండవండి? మీరు పంటలైనా పండించరా ఇక్కడ? ఓకే. పండ్లు కూడా ఉండవా? రైతులు చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటారు అన్నమాట. ఓకే. మీకు ఏమి పండవే? అక్కడక్కడ అరటి తోటలు కొన్ని ఉన్నాయి కదమ్మా, ఆ పనులకి వెళ్తూ ఉంటారా? మీ సైడ్ తాటాకిళ్ళు ఎక్కువ ఉంటాయమ్మా ఇలాగా? ఇంకేముండవు, అలాగే ఉంటారు అన్నమాట. ఓకే. మా అమ్మగారు పని చేస్తారండి? మీరు ఏమవుతారు? మీ అమ్మగారు ఆవిడ? ఓకే. మీరే చూసుకుంటారన్నమాట. కొండ మీద కొంతమంది ప్రజలు ఉంటారంట కదమ్మా, నిజమేనా? ఓకే. వాళ్ళు మీకు చుట్టాలా లేకపోతే వాళ్ళు వేరమ్మా? వాళ్ళు వేరమ్మా. వాళ్ళకి అన్ని దొరుకుతాయమ్మా? అంటే మీకు వాళ్ళకి అన్ని దొరుకుతాయండి, మాకే ఇంకేం దొరుకుతాయండి. ఇంకా కొండ మీద వాళ్ళకి అడవిలో పండిన దొరుకుతా ఉంటాయి. ఎన్ని గ్రామాలు ఉంటాయమ్మా పైన కొండ పైన? ఉన్నాయండి, చిన్నవల్లిలో ఉన్నాయండి. చిన్న ఊరండి అది. చిన్న ఊరా? 4 ఊర్లు కలిసి ఉంటాయండి. ఓకే. మీదైతే కిత్తమూరుపేట అందరూ ఉంటారు. ఓకేనమ్మా. ఓకే, థ్యాంక్ యూ. సరే.
ఇవన్నీ అలాగే ఉన్నాయి ఇల్లు అన్నీ. అక్కడక్కడ చిన్న చిన్న బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. వాటర్ అయితే వస్తుందమ్మా మీకు? నీళ్ళు వస్తాయి ఎప్పుడుని? ఓకే, ఇక్కడ ట్యాప్ అయితే ఉంది, వీళ్ళకి వాటర్ వస్తుందంట. ఈ వాటర్ కూడా బాగున్నట్టుంది. మరి వీళ్ళు నీళ్ళు ప్రాబ్లం అయితే లేనట్టుంది వీళ్ళకి. ఎప్పుడు వస్తాయి కదమ్మా? ఇక్కడ నేరేడుపులు ఉన్నాయి చూడండి, చాలా ఎక్కువ ఉన్నాయి. మన చుట్టుపక్కల ప్రాంతాలు ఇన్ని నేరేడుపులు నేను ఎప్పుడు చూడలేదు. అబ్బా, ఏం చూస్తానండి ఒకటి లాగా. ఇదా ఈసారి రమ్మంటున్నారా? అబ్బా, గుర్తు దొరికింది. చూసారు కదా, నేరేడుపళ్ళు మన చుట్టుపక్కల ప్రాంతాలు ఇంత గుత్తులుగా మాత్రం ఉండదు, బట్ ఇక్కడ దొరికినాయి. థ్యాంక్ యూ అమ్మా. లాస్ట్కి ఎలా అయితే సాధించాం మనం. ఇన్ని నేరేడుపళ్ళు చూసి మనకి ఎక్కడ దొరకవు, బట్ కిత్తమూరిపేటలోనే ఇలా దొరుకుతూ ఉంటాయి అన్నమాట నేరేడుపళ్ళు. మనతో పాటు ఒక పాప కూడా ఉంది, తీసుకోటి. వీళ్ళకి చాలా ఉంటాయండి నేరేడుపళ్ళు. నడి వెళ్దాం. ఈ నేరేడుకాయలు ఏమంటారండి? అల్ల నేరేడుపళ్ళు. మీకేముంటాయండి ఇక్కడ? మా సైడ్ ఉండవు, చిన్నవి ఉంటాయి. మాకు ఇంత పెద్దవి ఉండవు, చిన్నవి ఉంటాయి కదా. ఏంటి ఎంతమంది ప్రజలు ఉన్నారు ఇక్కడ? ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, చూడండి ఒకసారి. ఈ ఊరు సంబంధించిన పిల్లలు. చాలా మంది గేమ్స్ ఆడుతున్నారు ఇక్కడ కుర్రలందరూ. ఇది కిత్తమూరిపేట గ్రామానికి సంబంధించిన ప్రజలు మట్టలందరూ. వాలీబాల్ ఆడుతున్నారు ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలు, అంటే పిల్లలందరూ కలిసి. బ్రో, ఏం పేరు నీది? చిట్టుబాబు. చెప్పు, చదువుకున్నావా? ఏం చదువమ్మా? ఇంటర్ సెకండ్ ఇయర్ అని. ఇంటర్ సెకండ్ ఇయరా? ఓకే. వీళ్ళందరూ మీ ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అండి. పనులకి ఏమైనా చేస్తారమ్మా, లేకపోతే ఏదైనా? పనులు చేస్తారండి, సెలవులు కదండి. సెలవులు కాబట్టి అందరూ ఆడుకుంటున్నారా? ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు మీరు? ఖాళీ టైంలో మార్నింగ్ వర్క్కి వెళ్తాను. వర్క్ అంటే ఏ వర్క్ చేస్తూ ఉంటారు? ఉపాధి పని అంటారు కదా. ఉపాధి పనికి వెళ్తూ ఉంటారా? ఓకే ఓకే. మంచిగా కుర్రోళ్ళు అందరూ గేమ్స్ ఆడుతున్నారు ఇక్కడ. నమస్తే అండి, మీ పేరేంటండి? ఎక్స్ ఉప సర్పంచ్. మీ పేరు? మోడీ నాగేశ్వరరావు. ఓకే ఓకే. మీది ఏ ఊరండి? కిత్తమూరిపేట. కిత్తమూరిపేట. సార్, మీ ఊరు ఎలా ఉంటది ఏంటి, కొన్ని విషయాలు చెప్తారా? కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పల్లెటూరు కాదు ఇది. ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు? ఇల్లు కట్టడానికి ఒకటి. ఇల్లులే చాలా మటుకి తాటాకిల్లు ఎక్కువగా ఉన్నాయి. తాటాకిల్లు ఉన్నాయి, చూడండి ఒకసారి. చూసాను. చూసారా? అన్ని తాటాకిల్లు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇల్లులు కావాలి మీకు? ఇల్లు కావాలా. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా మీకు? రోడ్డు పాయింట్. రోడ్డు కావాలా? ఇంకా కావాలా. రోడ్ సరిగ్గా లేవు. ఓకే ఓకే. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? తినే అవకాశం లేదు.
మెయిన్ మీకు అయితే ఇల్లు కట్టిస్తే బాగుంటది అంటే ఎక్కువ పూరి గుడిసెలు పూరి గుడిసె తాటి గుడిసె చూసారా మీది అదే ఇల్లు ఇల్లు కదండి అదిగో మా మామయ్య అండి ఓకే అందరు గుడిసెలేండి ఆల్మోస్ట్ గుడిసెలే ఓకే ప్రస్తుతం అయితే కిత్తమూరుపేట అనే గ్రామానికి సంబంధించిన ఒక ఆయనతో మాట్లాడడం జరిగింది. మాక్సిమం ఇక్కడ ఉండే ప్రజలందరూ పనులు చేసుకుని జీవనం గడిపే చాలా మంది ప్రజలన్నమాట. వీళ్ళ మాక్సిమం హౌసెస్ అన్ని తాటాకిల్లు ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే ఇల్లు కట్టిస్తే బాగుందని ఇక్కడ ఉండే ఒక ఆయన చెప్పడం జరిగింది. ఏమీ తెలియని ఒక అమాయక జీవనం గడుపుతున్నారన్నమాట వీళ్ళందరూ. చాలా కూల్గా ఉన్నారన్నమాట అందరూ కూడా. ఓకే బాయ్ బ్రో. యాక్చువల్గా ఇక్కడ హౌస్ చూసారు కదా, ఒక పూర్ గుడిసి. ఆల్మోస్ట్ ఇక్కడ ఇల్లు అన్నీ ఇదే విధంగా ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి లోపల ఏ విధంగా ఉందో చూపిస్తాను. బాగా ఒంగోలన్నమాట ఇల్లు. చూసారు కదా, ప్రస్తుతం అయితే కరెంట్ లేదమ్మా. ఓకే ఇలాగే వెళ్తుందమ్మా. ఓకే ఇంకా కరెంట్ లేదా మీకు? కరెంట్ ఉందండి, మా ఇంటికో బల్బు అని చెప్పేసి చెప్పారు. ఇంటికో బల్బు ఆడుకుంటారమ్మా మొత్తం. ఎన్ని కావాలని పెట్టుకోలేరు మీరు? ఎన్ని కావాలని పెట్టుకోవచ్చా? టీవీ పెట్టుకోవచ్చు. మీదేనండి ఇల్లు? మీ చెల్లెల్లా? మీదండి. ఓకే ప్రస్తుతం అయితే చూసారు కదా, ఈ గుడిసెలన్నీ ఇదే విధంగా ఉన్నాయి. ఒకే బల్బు ఉంది వీళ్ళకైతే. ఇంకో బల్బు కూడా కావాలితే పెట్టుకోవచ్చంట. మొత్తం చీకటిగా ఉంది. ఇక్కడ ప్రజలు ఇలా ఉంటారన్నమాట. ప్రస్తుతం అయితే మీకు కనిపించట్లేదు ఏమని. ఓకే మార్నింగ్ వచ్చి మిగతా ప్లేస్ అంతా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఓకే ఓకే వీళ్ళకి సన్ డిష్ ఉంది మేడం. డిష్ కూడా ఉంది, టీవీ వస్తుందండి. బ్యాక్ సైడ్ లొకేషన్ ఒకసారి చూడండి. ఇవన్నీ బొప్పాయి పంట అలాగే అరటి పంట పండిస్తున్నారు అనమాట. మన సైడ్ కోనసీమ ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంది. బట్ ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పంటలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఈ పంటలు ఎక్కువగా పండించే ప్రాంతాలు కూడా చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. అలాగే ఈ బ్యాక్ సైడ్ చూడండి, ఇవంతా కొండ ప్రాంతమే. వెనకాల కొన్ని గ్రామాలు ఉన్నాయంట. అవన్నీ చూపించాలంటే మనకి ఒక 3 కిలోమీటర్స్ జర్నీ చేయాలంట. బట్ అక్కడికి వెళ్దామంటే రేపు వీడియోలు చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు లైటింగ్ ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది కాబట్టి. ఇది కిత్తమూరుపేట గ్రామానికి సంబంధించిన ఒక స్కూల్ అండి. స్కూల్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇదే కిత్తమూరుపేట గ్రామానికి సంబంధించిన ఒక స్కూల్ అన్నమాట. ఎలిమెంటరీ స్కూల్ ఇది. అమ్మా మీ పేరేంటమ్మా? గొంతమ్మ. ఓకే మీరు ఏం చేస్తారమ్మా? వ్యవసాయ పని. మీరు మన్యం ప్రాంతం అంటున్నారు కదా, మరి ఇప్పుడు మీరు మన్యంలో రారేమో కదా? మన్యం జిల్లాలోకి వస్తుందా? అంటే పత్తిపాడు మన్యం జిల్లాలో ఉందా మీది? ఓకే అంటే కాకినాడ జిల్లాలో ఉందా అనుకుంటున్నాను నేను. జిల్లా కాకినాడ అండి, పత్తిపాడు మండలం అండి. ఓకే మన్యం అంటే అటవీ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి అలా అన్ని పనులు చేసుకుంటా అండి. రైతు వరకు పని చేసుకుంటా, కొండ కోళ్ళు పనులు చేసుకుంటా, అన్ని పనులకి వెళ్తూ ఉంటారు. ఖాళీగా మాత్రం ఉండరు కదా, అందరు పనులు చేసుకుంటూ ఉంటారు. మరి ఇంకేముంటదండి, మాకేముంటది కదా.
చూసారు కదా ఇక్కడ ఒక అమ్మ ఉన్నారు. ఈవిడైతే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పనులు చేసుకుంటానే జీవనం గడుపుతూ ఉంటారంట. అందరూ అలాగే ఉంటారన్నమాట. ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళంటే మగవాళ్ళంటే అందరూ పని చేసుకుని బతుకుతూ ఉంటారన్నమాట. ఇంకా మా సంప్రదాయం ఏమి ఉండదండి. ఇంకా ఆ పూట అన్ని అన్న బతికే చాలా సాఫ్ట్గా కూడా ఉన్నారు, చాలా పద్ధతిగా. అంటే మనకి వీళ్ళకి కొంచెం వాయిస్ తేడా ఉంటుంది కదా, అంటే వీళ్ళ మాట ఏ విధంగా ఉంటుంది, మన మాట ఏ విధంగా ఉంటుంది, కొంచెం అర్థమవుతూ ఉంటుంది మీకు కూడానే. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీ ఊరు చూద్దామని వచ్చామన్నమాట. ఇక్కడ కాయగూరలు అమ్ముతున్నారన్నమాట. ఇలా అమ్ముతారు అనుకుంటున్నాను నేను. మన సైడ్ కూడా ఇలా కాయగూరల బళ్ళు వస్తూ ఉంటాయి. మా సైడ్ కూడా అమ్ముతారు. ఇది ఏ ఊరు సార్ మీరు? ఉత్తరగంచి. ఉత్తరగంచి నుంచి వచ్చి అమ్ముకుంటూ ఉంటారా? ఇప్పుడు వంకాయలు ఇస్తున్నారు కదా ఇక్కడ, ఇవి ఎంతకు అమ్ముతున్నారు? ఇవి అర కేజీ 20 రూపాయలు అంట. అంటే కొంచెం పర్లేదు. అంటే మన సైడ్ ఎలా ఉంటున్నాయి రేట్లు, ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి. ఓకే ఓకే. 60 కేజీ. ఇక్కడ మీకు 80యా? ఓకే ఓకే. రేట్లు కూడా మన సైడ్ ఏ విధంగా ఉన్నాయి అదే విధంగా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. నమస్తే అండి. నమస్తే అండి సార్. మేము కిత్తమూరుపేట అనే గ్రామం వచ్చాం. ఈ గ్రామంలో ఎక్కడ చూసినా గానీ చిన్న చిన్న తాటాకిళ్ళు ఎక్కువగా ఉన్నాయి. తాటా గుడిసెలే అండి. మొత్తం అంతా గుడిసెలే. ఆ కొండ కింద ప్రాంతంలో గుడిసెల్లో ఎలా జీవిస్తున్నారంటే, మాకంటే ఈ మధ్యకాలంలో అందరూ బాగా డెవలప్ అయ్యారు. ఏ ఊరు చూసినా కానీ వెళ్ళిపోవే బాబు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ మధ్య చాలా డెవలప్ అయినాయి. మీ గ్రామం చూస్తుంటే ఇలా ఉంటారా, ఇక్కడ ప్రజలు ఎలా జీవిస్తారని మాకు కొత్తగా ఉంది. సార్ మీ పేరు, మీ ఊరు గురించి కొన్ని విషయాలు చెప్తారా? మీ పేరు ఏంటండి? నా పేరు పోతురాజు అండి. భూమి. ఓకే సార్. ఏది మాకు ఇళ్ల స్థలాలు లేవు, ఒక రోడ్డు లేదు, ఈ కరెంట్ కూడా తిరంగా ఉండెత్తలేదు, ఓడబీకేస్తున్నారు ఎప్పటికప్పుడే. కరెంటు లైన్ మీద వచ్చి ఓడబీకి మళ్ళీ మేము ఏం చేస్తున్నాం, తగిలించుకుంటున్నాం. ఓకే ఓకే. తగిలించుకోవటం, ఏదో కంత వెలిగించుకోవటం. ఈ ఏంటంటే పాములు, పుట్టలు, మాపులు. ఓకే ఓకే. కుంటే పాములు. ఓకే. కరెంట్ ఉండదు సార్ మీకు? ఎక్కువగా తక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుందండి. కరెంట్ ఎక్కువ ఉంటలేదండి. ఎక్కువ ఉండదు. ఎక్కువ ఉంటలేదండి. ఓకే ఓకే. ఇల్లులన్నీ పూరు గుడిసెలే ఉంటారు మొత్తం. పూరు గుడిసెలే అండి. ఇదిగోండి, ఏది తిరం లేదు, దిబ్బ లేదు. వర్షం వస్తే ఆ వర్షంలో అలాగే ఉంటారు, అలాగే ఉండిపోతామండి. ఓకే ఓకే. దారి సార్ పూర్వం అంటే ఇప్పుడే ఇలా ఉంది కదా, మీ పూర్వం ఎక్కడ ఉండేవారు ఏంటి అసలు? పూర్వం వాళ్ళు అక్కడ ఉండేదండి, అదే తాటా గుడిసండి. ఓకే ఓకే. అది కూడా బీకేసామండి. ఏదో గ్రాంట్లు వస్తాయేమో, ఇల్లు కడదామని పునాది తీసి అలా వదిలేసండి. ఓకే. సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తూ ఉంటారు మీరు? ఇంచుమించులో ఉంటుందండి. మా తల్లిదండ్రుల కంచి, మీ తాత ముత్తాతల కాడి నుంచి ఇదే ఊరు? ఇదే ఊరు, ఇంక బయటికి ఎక్కడా లేదు. ఫస్ట్ నుంచి ఇక్కడేనండి మీ నివాసాలు? ఇక్కడేనండి, పుట్టుదల ఇక్కడేనండి మొత్తం. ప్రస్తుతం ఏం చేస్తూ ఉంటారు సార్ మీరు? ఏదంటే కొంత ఉందండి భూమి, ఒక 1/2 ఎకరం, 1.5 ఎకరం ఇలాగ ఉన్నాయండి. అవి ఏదో పండితే పండుతున్నాయి, లేకపోతే లేదండి. ఏదో కట్టుబడి పెట్టుబడి పెట్టుకుంటున్నాం. ఓకే. పోతున్నాయి. ఓకే. పండుతలేదు. ఇల్లులు అయితే లేవు మీకు? లేవండి. అన్ని పూరు గుడిసెలు కాబట్టి ఇల్లు కట్టిస్తే పర్లేదు, ఎవరైనా వచ్చి మీకు. అలాగండి. అంతే కదా, ఎవరు వచ్చినా మాకు. ఎంత ఇస్తారు కూలి పనికి వెళ్తే? ఇక్కడ కూలి పనికి వెళ్తే 300 ఇస్తారండి. 300 ఇస్తారు అంతే? అంతేనండి. ఎక్కువ ఏమేవారు? ఆ 300 సరిపోతాయి అంటారా? చాలా అండి. ఓకే. అది ఒకటి కొంటే ఒకటి రాదండి. ఒక ఉల్లిపాయ రాదు, మల్లిపాయ రాదు అన్నట్టు ఉంటుందండి. ఇలా జీవిపాతకం చేసుకుంటూ పిల్లలతో ఓకే బాధపడుతూ అలాగే జీవనం గడుపుతూ ఉంటారు అన్నమాట. డబ్బులు సరిపోయినా ఇంకా అలాగా గడుపుతూ ఉంటారు అన్నమాట. గడుపుకొని వస్తున్నాం. చూసారు కదా, మనం ఈ కిత్తమూరుపేట అనే గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ చాలా చిన్న చిన్న పూరు గుడిసెల్లో జీవిస్తూ ఉంటారు. సుమారు 60 నుంచి 100 కుటుంబాలు ఇక్కడ జీవిస్తూ ఉంటారు. వీళ్ళందరూ పూరు గుడిసెలో నివసించే ప్రజలు ఇలాగే జీవితం గడుపుతూ ఉంటారు అన్నమాట. గుడిసెల్లో ఇప్పుడైతే ఇలా ఉన్నారు, కానీ వర్షాకాలం అయితే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మాకు ఎవరైనా హౌస్లు కట్టిస్తే చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అలాగే వీళ్ళ పనులకు కూడా కూలి పనికి వెళ్తూ ఉంటారు. బట్ ఏంటంటే కూలి మాత్రం 300 వస్తుంది. అంటే మన సైడ్ వచ్చి ఇంచుమించు 1000 రూపాయలు లేదా 800 అలా ఉంటుంది మన సైడ్. బట్ ఏంటంటే వీళ్ళకి 300 వస్తుందట. ఈ 300తో మొత్తం కుటుంబం అంతా
పిల్లల్ని పోషించుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఇది ఈ కిత్తమూరుపేట గ్రామానికి సంబంధించిన కొంతమంది గ్రామ ప్రజలతో కొన్ని విషయాలు. ఇంకా అంటే ఇటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. ముందు ముందు అటువంటి గ్రామాలు ఏ విధంగా ఉన్నాయో రేపటి వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చేపలు కూడా ఉంటున్నారు చూడొచ్చు. ఏం చేపలు అమ్మాయి? బయట నుంచి తెచ్చారండి, కొనుక్కొని